హాయ్ ఫ్రెండ్స్, సనాతన ధర్మంలో ఎన్ని శక్తిపీఠాలు ఉన్నప్పటికీ వాటన్నింటిలో అత్యంత రహస్యమైంది, అత్యంత శక్తివంతమైంది, ప్రపంచంలో కోట్లాది భక్తుల్ని ఆశ్చర్యపరిచిన ఒకే ఒక ఆలయం. ఇదే అస్సాంలోని కామాఖ్యాదేవి ఆలయం. ఈ ఆలయంలో దేవికి విగ్రహం ఉండదు. ప్రతి సంవత్సరం దేవికి 3 రోజుల పాటు ఋతుక్రమం వస్తుందని చెప్పి నమ్ముతూ ఉంటారు. ఆ రోజుల్లో ఆలయ ద్వారాలు పూర్తిగా మూసేస్తారు. 4వ రోజు భక్తులకి ఎర్రటి వస్త్రాలను ప్రసాదంగా అందిస్తారంట ఈ ఆలయ సంస్కృతి ప్రకారం. అయితే ఈ ఆలయాన్ని తాంత్రిక విద్యలకు ప్రపంచ కేంద్రంగా కూడా భావిస్తూ ఉంటారు. అసలు ఈ కామాఖ్య ఎవరు? ఈ ఆలయం ఎందుకు నిర్మించబడింది? దేవి ఋతుక్రమం వెనుకున్న రహస్యాలేంటి? తరువాత అంబుబాజీ మేళ అంటే ఏంటి? ఈ ఆలయంలో జరిగే అద్భుతాలు, పురాణ కథలు శాస్త్రీయంగా ఈ విషయంలో తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో ఈ అద్భుతమైన కామాఖ్యాదేవి ఆలయ రహస్యాలు పూర్తిగా తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ ఆఫ్ మైథాలజీ. ఫస్ట్ పాయింట్, అసలు ఈ కామాఖ్య ఆలయం ఎక్కడుంది? ఈ కామాఖ్యాదేవి ఆలయం మన దేశంలో అస్సాం రాష్ట్రంలో రాజధాని అయినటువంటి గౌహతి నగరానికి సమీపంలో ఉన్న నీలాచలం అనే పర్వతం పైన ఉంది. ఇది భారతదేశంలో 51 లేదా 52 ఈ శక్తిపీఠాల్లో అత్యంత ప్రాముఖ్యమైన శక్తిపీఠంగా దీన్ని భావిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు, సాధువులు మరియు తాంత్రికులు, యోగులు ఈ ఆలయాన్ని దర్శనానికి వస్తూ ఉంటారు. సెకండ్ పాయింట్, అసలు ఈ ఆలయం ఎలా ఏర్పడింది? ఈ ఆలయ చరిత్ర ప్రకారం సతీదేవి కథతో ముడిపడి ఉంటుంది. దక్ష ప్రజాపతి నిర్వహించినటువంటి యజ్ఞంలో శివుడిని అవమానించడంతో సతీదేవి యోగాగ్నిలో తన శరీరాన్ని త్యాగం చేస్తుంది. ఇది మన పురాణాల కథ. ఆ దుఃఖాన్ని భరించలేక పరమశివుడు సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకొని శివతాండవాన్ని చేస్తూ ఉంటాడు. అయితే ఈ విధంగా శివుడు గనక తాండవం చేస్తూ ఉంటే సృష్టి అనేది నాశనం అయిపోతుందని చెప్పి మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని అనేక భాగాలుగా విభజించాడు. ఆ అవయవాలు భూమిపై వివిధ ప్రాంతాల్లో పడినాయి. అలా పడటంతో అవి వివిధ శక్తిపీఠాలుగా ఏర్పడినాయి. అయితే ఇది పురాణాల ప్రకారం సతీదేవి యోని భాగం ఈ నీలాచల పర్వతంపై పడింది. అందుకే ఈ ప్రాంతం కామాఖ్య శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిందని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. థర్డ్ పాయింట్, అసలు ఎందుకు ఈ ఆలయంలో విగ్రహం లేదు? ఈ ఆలయం విగ్రహం లేకుండా ఉంటుంది. గర్భగుడిలో అంటే భూమిలో సహజంగా ఏర్పడేటటువంటి ఒక రాతి చీలిక ఉంటుందట. ఈ చీలికలో ఎప్పుడు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అదే ఈ కామాఖ్యాదేవి స్వరూపంగా భక్తులు భావిస్తూ ఉంటారు. పూలు, కుంకుమ, ఎర్రటి వస్త్రాలతో ఆ పవిత్రమైన స్థలాన్ని బాగా అలంకరిస్తారు. ప్రపంచంలో విగ్రహం లేని అత్యంత ప్రసిద్ధ ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఫోర్త్ పాయింట్, ఈ ఆలయంలో ఉన్న దేవికి ఋతుక్రమం వస్తుందా అంటే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో 3 రోజుల పాటు కామాఖ్యాదేవి ఆలయాన్ని మూసేస్తారు. ఎందుకంటే ఆ 3 రోజులు అమ్మవారికి ఋతుక్రమం వస్తుందని చెప్పి విశ్వసిస్తారు. ఇది ఆలయ సాంప్రదాయం కూడా. ఇదే సమయంలో ఈ ఆలయంలో ద్వారాలు పూర్తిగా మూసేస్తారు. అసలు పూజలు జరగవు, భక్తులను కూడా అనుమతించరు. 3 రోజుల తర్వాత ఆలయాన్ని తిరిగి తెరిచిన తర్వాత పూజలు నిర్వహిస్తారు. ఆ రోజు భక్తులకి ఎర్రని వస్త్రాలను ప్రసాదంగా అందిస్తారు. ఈ ఎర్రటి వస్త్ర ప్రసాదం అనేది చాలా మంచిది అని చెప్తుంటారు కొంతమంది చాలా అదృష్టంగా భావిస్తారు. అది అంటే ముఖ్యంగా అటువంటి ప్రసాదం దొరకటం అనేది అసాధ్యం అంట. చాలా మంది భక్తులు దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి ఆ అంగవస్త్రాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఫిఫ్త్ పాయింట్, అంబుబాజీ మేళ అంటే ఏంటి? దేవి ఋతుక్రమం జరిగేటటువంటి ఈ కాలాన్ని అంబుబాజీ మేళ అంటారు. ఈ సమయంలో లక్షల మంది భక్తులు, అంటే ఉదాహరణకి అఘోరాలు, తాంత్రికులు, నాగసాధువులు కామాఖ్య ఆలయానికి చేరుకుంటారు. ఈ 3 రోజులు భూమాత కూడా విశ్రాంతి తీసుకుంటుందని చెప్పి నమ్ముతూ ఉంటారు. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ పనులు కూడా ఆపేస్తారు ఈ ఏరియాల్లో. కాబట్టి 4వ రోజు ఆలయం తిరిగి తెరవగానే భారీ ఉత్సవం జరుగుతుంది. ఈ మేళ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇదే అంబుబాజీ మేళ. 6th పాయింట్, ఈ కామాఖ్యాదేవి ఆలయం తాంత్రిక శక్తులకు కేంద్రమా? తెలుసుకుందాం.
ఈ కామాఖ్య ఆలయాన్ని భారతదేశంలో తాంత్రిక సాధువులకు ప్రధాన కేంద్రంగా భావిస్తారు. దశ మహావిద్యల్లో అనేక దేవతల ఆలయాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. అనేక మంది సిద్ధులు, యోగులు, తాంత్రికులు ఇక్కడ సంవత్సరం పాటు సాధన చేశారని చెప్పి చెప్తూ ఉంది ఈ ఆలయం యొక్క సంస్కృతి మరియు పురాణ కథ. అయితే తంత్రం అంటే కేవలం మంత్రాలు లేదా మాయాజాలం కాదు, అది శక్తిని ఆరాధించేటటువంటి ఒక ఆధ్యాత్మికమైన మార్గం మాత్రమే. సరైన గురువు మార్గదర్శకంలో మాత్రమే ఈ తాంత్రిక సాధన చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి, అక్కడున్న మనుషులు కూడా చెప్తున్నారు, అంటే యోగులు, సిద్ధులు కూడా చెప్తున్నారు. 7th పాయింట్, అసలు ఈ ఆలయ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. అంటే ముఖ్యంగా నిర్మాణ విశేషాలు తెలుసుకుందాం. ప్రస్తుతం కనిపించే ఈ ఆలయ నిర్మాణం 16వ శతాబ్దంలో రాజవంశానికి చెందినటువంటి రాజు నరనారాయణుడు నిర్మించాడని చెప్పి చరిత్ర చెప్తోంది. ఈ ఆలయ గోపురం తేనె పట్టు ఎలా అయితే ఉంటుందో ఆ ఆకారంలో ఉంటుంది. అస్సామీ నాగర స్థానిక శిలాశిల్ప సమ్మేళనంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం మొత్తం శక్తి ఆరాధనకు ప్రతీకగా నిలిచేటటువంటి అనేక శిల్పాలతో ఈ ఆలయాన్ని అలంకరించారు. అసలు ఈ ఆలయాన్ని శాస్త్రీయ కోణంలో మనం ఎలా చూడాలి? ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో నీరు ఎర్రగా మారుతూ ఉంటుంది. దీనిపై అనేకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి చాలా మందిలో. అయితే భక్తులు దేవిని దివ్యలీలగా కూడా భావిస్తూ ఉంటారు ఈ ఎరుపు రంగుగా నీరు మారటం అనేది. కొంతమంది పరిశోధనలు చేసేవాళ్ళు ఇవి సహజ ఖనిజాలు, నేలలోని ఎర్రని పదార్థాలు లేదా ఇతర సహజమైన కారణంతో ఇవి నీళ్లు ఈ విధంగా మారుతున్నాయని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే దీనిపై అందరూ విశ్వసించేటటువంటి, అంగీకరించేటటువంటి ఒక్కటి కూడా శాస్త్రీయ నిర్ణయం ఇప్పటిదాకా లేదు. ఇది కేవలం భక్తి, విశ్వాసం, సాంప్రదాయం అనే కోణంలోనే ఈ సంఘటనని ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం అనేది మనం ఇవ్వాలి. అయితే ఈ ఆలయాలకి వెళ్ళేటటువంటి భక్తులకి ఏమేమి వరాలు అమ్మవారు ప్రసాదిస్తుంది అంటే, భక్తులు కోరుకునేటటువంటి వరాలు ఎలా ఉంటాయి ఈ ఆలయానికి వెళ్తే అంటే, సహజంగా ఈ కామాఖ్యాదేవిని దర్శిస్తే ఫస్ట్ సంతాన ప్రాప్తి, అంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని నమ్ముతారు. సెకండ్, వివాహ యోగం. చాలా కాలంగా గనక వివాహం గనక జరగకపోతే ఈ అమ్మవారి దర్శనం చేసుకుంటే వివాహం జరుగుతుందని చెప్పి ఇక్కడ భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. మూడోది, కుటుంబ సౌఖ్యం. అంటే కుటుంబంలో ఎటువంటి గొడవలు ఉన్నా సరే, భార్యాభర్తలకు పడకపోయినా కుటుంబంలో ఉన్న పిల్లలు, తల్లిదండ్రులతో ఏదైనా గొడవలు ఇట్లాంటివి ఉంటే ఈ ఆలయాన్ని కనుక దర్శనం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందంట. ఇక తర్వాతది ఆధ్యాత్మిక శక్తి. అంటే ఆ ఆలయానికి వెళ్తే ఒక గూస్ బంప్స్ లాగా ఒక వైబ్రేషన్స్ అనేవి ఒక ట్రెడిషనల్ పద్ధతిలో ఆవరించి ఉంటాయి మనిషికి అని చెప్పి అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది చెప్పారు. ఇక తర్వాత మనశ్శాంతి. ఎంత చికాకుల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని సుఖాలలో ఉన్నా, దుఃఖాల్లో ఉన్నా ఈ ఆలయాన్ని గనక దర్శించి అక్కడ గనక ఉంటే ఆ ఉన్నంతసేపు మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడ భక్తులు చాలా మంది చెప్పారు, చాలా మంది విశ్వాసం కూడా. అయితే విద్య, విజయం, ఐశ్వర్యం ఇవి కూడా లభిస్తాయి అని చెప్పి ఇక్కడ భక్తుల యొక్క బాగా మంచి విశ్వాసం అన్నమాట. అందుకే ప్రతి సంవత్సరం మన దేశం నుంచే కాదు, విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఇక చివరిగా ఈ కామాఖ్యాదేవి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, స్త్రీతత్వానికి, 2 సృష్టి శక్తికి, 3 ప్రకృతి మహిమలకి, 4 ఆధ్యాత్మికతకు, 5 సనాతన భారతీయ సంస్కృతికి ఒక గొప్ప ప్రతీక. ఇక్కడ ప్రతి రాయి, ప్రతి సాంప్రదాయం, ఇక్కడ జరిగేటటువంటి ప్రతి ఉత్సవం మన పురాణ గొప్పతనాన్ని ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.